కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 5 రోజులుగా పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్ తదితర బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఫామ్ ఆయిల్ తోట సమీపంలోని అడవి ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. చిన్నారి 3 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. నిన్న సాయంత్రం సడన్ గా ఇంటికి చేరుకుని పాప తల్లి భవానీ వస్త్రాన్ని నోటితో పట్టుకుంది పెంపుడు శునకం. ఇక కుక్క ఆచూకీ లభించడంతో పాప జాడ లభిస్తుందని అంటున్నారు పోలీసులు. అయితే చుట్టూ జనం ఉండడంతో అరుస్తూ పరుగులు తీసింది శునకం. దీంతో కుక్క కోసం డ్రోన్, డాగ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 5 రోజులుగా పాప ప్రాణాలతో బయటపడాలని ఎదురు చూస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు. కుక్క ఒంటరిగా రావడంతో జ్ఞానేశ్వరి ఏమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం 12 గంటల సమయంలో దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల జ్ఞానేశ్వరి పెంపుడు కుక్క అదృశ్యమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబ, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీత. కాకినాడ జిల్లా తుని మండలం దొండపాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో తోటలో కాపలాగా చిన్నపైన కుటుంబం ఉంటుంది. అతని కుమారుడు, కుమార్తె అక్కడే ఉంటున్నారు. వారికి 2 సంతానం. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి అయితే ఆమెకి 2 ఏళ్లు. శనివారం మధ్యాహ్నం ఈ అమ్మాయి అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కొండపై చిన్నారిని చూసానని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె వెంట ఉన్న పెంపుడు కుక్క దాడి చేసే ప్రయత్నం చేసిందని వ్యక్తి తెలపడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగారు. ఆదివారం రాత్రి వరకు గాలించినా ఎక్కడా సమాచారం లభించలేదు. వాస్తవానికి వారి పెంపుడు కుక్క ఈ 2 ఏళ్ల అమ్మాయి కలిసి వెళ్ళిపోవడంతో మిస్టరీగా మారింది. తల్లి కన్నీరు మొండిగా పిల్ల కోసం వేడిస్తున్న సంఘటన కనిపిస్తోంది. దీన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఎక్కడ చిన్న ఆధారమైన లభ్యం కాకపోవడంతో జాగిలాలతో ప్రయత్నం చేశారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పనిచేస్తున్నారు. దీనికి తోడు తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు లో గాలించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా జల్లెడ పెట్టారు. 10 బృందాలను ప్రత్యేకంగా నియమించడం జరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఇప్పటి వరకు, అంటే 5 రోజులు అవుతుంది, చిన్నది జాడ లభించలేదు. అలాగే ఈ బాలిక ఎలా మిస్ అయింది అన్నది పెద్ద మిస్టరీగా అధికారులకు సవాల్గా మారింది. ఈ ఎన్నితో పాటు వచ్చిన కుక్క తిరిగి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంటి యజమాని ఏదైతే బాలిక తల్లిందో ఆమె కొంగు పట్టుకుని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆమె వెళ్ళలేదు. దాంతో ఈ కుక్క కూడా అదృశ్యమైపోయింది. ఒక రోజు వచ్చింది. కుక్క రావడంతోనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. కుక్కను కొంత దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కుక్క వారిని చూసి గట్టిగా అరవడంతో వారు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈ చిన్నారి 3 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఇంటికి చేరుకున్న శునకం తిరిగి వెళ్లిపోవడం కూడా మెస్సీగా మారింది. కుక్క ఆచూకీ లభించడంతో పాప జాడ లభిస్తుందని పోలీసులు గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ చుట్టూ ఉన్న జనాన్ని చూసి అరుస్తూ పరుగులు తీస్తుంది. ఇప్పుడు అది కూడా కనపడడం లేదు. 5 రోజుల నుంచి 3 ఏళ్ల చిన్నారి కోసం తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు వర్ణనాతీతంగా ఉంది. కుక్క కోసం చివరికి డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దింపారు. పోలీసు బృందాలన్నీ కూడా గాలిస్తున్నాయి. 10ల సంఖ్యలో కుక్కలను తీసుకొచ్చారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పాప ప్రాణాలతో బయటపడాలని మాత్రం వారంతా ఎదురు చూస్తున్నారు. కుక్క ఒంటరిగా రావడంతో జ్ఞానేశ్వరికి ఏమైందన్న అనుమానం కూడా ఇప్పుడు ప్రారంభమైంది. శనివారం 12 గంటల సమయంలో ఈ కేసు మిస్టరీ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు, అంటే 5 రోజుల నుంచి, శనివారం నుంచి ఈ రోజు బుధవారం, 5 రోజుల నుంచి కూడా అమ్మాయి ఆచూకీ లభించలేదు. మధ్యలో 2 రోజులు మాత్రం కుక్క తిరిగి రావడం, తిరిగి వెళ్లిపోవడం పెద్ద సవాలుగా మారింది. పోలీసులు మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హోంమంత్రి కూడా దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎందుకంటే తుని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణ కుమార్తె యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీకు చేత కాకపోతే చెప్పండి, పైనుంచి బృందాలు తీసుకొస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఎక్కడా చిన్నారి లభించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ్ఞానేశ్వరి గురించి చర్చ జరుగుతోంది. ఆ బాలిక ఎక్కడికి వెళ్ళింది, కూడా వెళ్ళిన కుక్క ఏం చేసింది, కొండపై మాత్రం కుక్కను బాలికను చూసాను, బాలికను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కుక్క అడ్డుకుందని ఓ వ్యక్తి చెప్పడం, తిరిగి కుక్క రావడం, తిరిగి వెళ్ళిపోవడం, అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్లారు, కొండల నుంచి పడిపోయిందా, పడిపోయినప్పుడు కుక్క వచ్చి వీళ్ళకి ఆచూకీ చెప్పేందుకు ప్రయత్నం చేస్తుందా అన్న కోణంలో కూడా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. 5 రోజుల నుంచి మాత్రం
ఇక్కడ పూర్తి మిస్టరీ నెలకొని ఉంది. అయితే సాంబా ఇప్పుడు డ్రోన్ సర్వే కూడా చేస్తున్నారు, మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ డ్రోన్ సర్వేలో ఏమైనా కీలకంగా ఆధారాలు లభించాయా? ఆ కుక్కకు సంబంధించి వెతుకుతున్నప్పుడు కూడా ఏమైనా దొరికాయా ఆధారాలు? ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మీరు చెప్పినట్టుగా అత్యాధునిక డ్రోన్లతో గాలిస్తున్నారు. రాత్రి వేళ కూడా పట్టబగలుగా కనిపించే లైట్లతో ఉన్న ఈ డ్రోన్లతో గాలింపు జరుగుతుంది. దానికి తోడు పోలీసు డాగ్ స్క్వాడ్ కూడా అణువణువు గాలిస్తోంది. పోలీసు బృందాలు కూడా చుట్టూ ఉన్న కొండ ప్రాంతంలో తిరుగుతున్నాయి. ఏదైతే ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అమ్మాయిని చూశారని చెప్పాడో ఆ కొండ చుట్టూ కూడా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. చివరికి డ్రోన్లకు కూడా ఆచూకీ దొరకలేదు. దీంతో అమ్మాయి ప్రాణాలతో బతుకుందా లేదా, రెండోసారి వచ్చిన కుక్క వెళ్ళిపోయింది, అది ఎక్కడుందని కోణంలో కూడా చూస్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ బృందాలు తనిఖీలు చేస్తున్నారు, గాలిస్తున్నారు. ఇంతవరకు మాత్రం దానేశ్వరి ఆచూకీ దొరకలేదు. అయితే సాంబా, ఇప్పుడు చిన్నారి తప్పిపోయిన చోట అక్కడ ఏమైనా అడవి జంతువులు సంచరించే ప్రాంతంలో ఉందా? కొండ ప్రాంతం అంటున్నారు కాబట్టి అక్కడ ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు చెప్పినట్టుగా కొంతమంది అనుమానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీని పక్కనే ఉన్న మన్యం ప్రాంతంలో పులి తిరుగుతోంది. ఆ కోణాల్లో కూడా ఆలోచించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ఉన్నారో ఆయన ఈ తెలుగు న్యూస్ మాట్లాడినప్పుడు పులి మాత్రం దేవీపట్నంలో ఉందన్నారు కాబట్టి అక్కడ తిరుగుతున్న పులి ఇక్కడికి ఖచ్చితంగా లేదని చెప్పాలి. కానీ కొన్ని ఆ కొండలు కాబట్టి, దట్టమైన కొండ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కొన్ని క్రూర మృగాలు, అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉండే జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ కోణంలో కూడా అటవీ శాఖ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఎందుకంటే అటవీ శాఖ అధికారులుగా ప్రాంతంపై పూర్తి పట్టుంది. అటవీ శాఖ అధికారి రామచంద్రరావును ఏరి కోరి పవన్ కళ్యాణ్ కి నియమించారు. దాంతో పూర్తిగా అడవులపై దృష్టి పెట్టి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాంబా, ఇప్పుడు తను 3 ఏళ్ల చిన్నారి కాబట్టి ఎక్కువ దూరం అంత ఎనర్జీ కూడా పాపలో ఉండదు కాబట్టి అక్కడ తల్లిదండ్రులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? కిడ్నాప్ కోణంలో ఏమైనా దర్యాప్తు స్టార్ట్ చేశారా? సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా ఆధారాలు లభించాయా? పోలీసులు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కోణంలో కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి 2 సంవత్సరం దాటి 3వ సంవత్సరం అడుగుపెట్టింది కొద్ది రోజుల క్రితమే. అమ్మాయికి అంటే పూర్తిగా 2 సంవత్సరాల అమ్మాయి, 3వ సంవత్సరం ఇంకప్పుడే ఎంటర్ అయింది. కిడ్నాప్ జరిగి ఉండొచ్చిన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే వారు మాత్రం ఎలాంటి అనుమానాలు మాకు వ్యక్తం చేయలేదు. కానీ వాడు పాపం మిస్ అయిందని చెప్పడం తప్ప ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు. కారుకు సంబంధించి ఒక గొడవ ఉంది. ఆ గొడవలో ఏదైనా ఇలాంటి కిడ్నాప్ జరిగే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ పోలీసులు కూడా పూర్తి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనకాపల్లి, విశాఖ పోలీసుల సహకారం కూడా తీసుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. కిడ్నాప్ కేసు, మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంబా, ఫైనల్ గా అటు పోలీసులు, డాగ్ స్క్వాడ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ అన్ని తదితర బృందాలు అన్ని కూడా రంగంలోకి దిగి సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇంతవరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సో ఈ బృందాలన్నీ ఏం చెప్తున్నాయి? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? దాని గురించి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు చెప్పినట్టుగా ఇది కేవలం పోలీసులకే కాదు, ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగానే మారింది. ఎందుకంటే 3 ఏళ్ల చిన్నారి కిడ్నాపా లేదా అదృశ్యమా లేక వేరే మిషనరీ ఉన్న అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేసి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఖచ్చితంగా ఏ రోజుగా రోజు మేము ఈ రోజు సాధిస్తాం అని చెప్తున్నారు. కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది, తర్వాత వర్షం పడుతుంది. ఆ నేపథ్యంలో వాతావరణం కూడా గాలింపు చర్యలకు ఆటంకం కల్పిస్తుందని చెప్పాలి. పోలీసు బృందాలు వెళ్ళినప్పుడు కూడా ఈ వర్షానికి కొన్ని మన ఆనుబడులు చెరిగిపోయిన నేపథ్యం కూడా దీంతో జాప్యం జరుగుతుంది. పోలీసులు మాత్రం చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి మిస్టరీని ఛేదిస్తూ అమ్మాయిని ప్రాణాలతో పట్టుకుంటామని చెప్తున్నారు తప్ప వారికి వాతావరణం అనుకూలించకపోవడం. పిల్లలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ పోలీసులు డ్రోన్లు ఇన్ని గాలిస్తున్నప్పటికీ శనివారం సాయంత్రం అదృష్టమైన బాలిక ఇప్పటి వరకు లభించలేదు. కుక్కకు మాత్రం వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిన కుక్క ఎలా వెళ్ళింది, ఆ కుక్క అడుగు చేయడంతో కూడా పోలీసు డాగ్లు పరిశీలన చేస్తున్నాయి. కానీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసు దృష్టి సాధిస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.